అధ్యాయం 15 నుంచి 17 వచనాలలో భక్తుడన్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకొని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు అని 17వ వచనము దగ్గరకు వచ్చేటప్పటికి, ఇందు నిమిత్తం మీరు అవివేకులుగా కాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించండి. ఈ 17వ వచనాన్ని ఇవాళ మనం ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవి గనుక మనము అవివేకులము కాకుండా ఉండాలంట. అవివేకులు అంటే అర్థం ఏంటంటే బుద్ధిహీనులు. అవివేకులు అంటే ఆలోచన శక్తి లేనివారు. అవివేకులు అంటే మూర్ఖులు. ఈ మూడు పదాలు కూడా అవివేకులకు చెందినవే. అవివేకులంటే బుద్ధిహీనులని, అవివేకులంటే ఆలోచన శక్తి లేనివారని, అవివేకులంటే మూర్ఖులని కూడా అర్థము వస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథములో కొందరు అవివేకమైన పనులు చేసి అవివేకులుగా ప్రవర్తించి చాలా నష్టపోయిన వారై ఉన్నారు. కనుక దేవుడు మనలను దినములు చెడ్డవి గనుక మీరు అవివేకులుగా ఉండొద్దు అంటే బుద్ధిహీనులుగా కానీ ఆలోచన శక్తి లేనివారుగా కానీ మూర్ఖులుగా ఉండవద్దు అన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథములో అవివేకముగా ప్రవర్తించిన వారి కొరకు చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనములో అహరోను ఒక మాట అన్నాడు. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము. తనంతట తామే దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇతడు చేసిన అవివేకపు పని ఏంటంటే, ఇతడు చేసిన అవివేకపు పాపం ఏమిటంటే, తాను ఒక్కడే కాదు అవివేకులము మేము అన్నాడు. చూడండి, తాను అహరోను మిర్యాము అవివేకముగా చేసిన పాపం ఏమిటి అంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొనిన గనుక పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. ఇదే వారు చేసిన అవివేకపు పని. మోషే దేవుని సేవకుడు. దేవుని సేవకుడైన మోషే ఎవరు అంటే అహరోను మిర్యామునకు తమ్ముడు. ఈ కూసు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడని మిర్యాము అహరోనులు దేవుని సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడి అవివేకులయ్యారు. అంటే మూర్ఖముగా మాట్లాడారు. వారు మూర్ఖులుగా మాట్లాడారు, బుద్ధిహీనులుగా మాట్లాడారు. గనుక వారి అవివేకపు పనికి దేవుడు వారికి విధించిన శిక్ష ఏమిటంటే
సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9-10 వచనాలలో మనం చూస్తే దేవుడు కోపపడ్డాడట వారి అవివేకతనానికి. అంటే వారి అవివేకతనమును బట్టి, వారి బుద్ధిహీనతను మాటను బట్టి దేవుని కోపం వచ్చింది. యెహోవా వారి మీద కోపము రగులుకొనగా వెళ్ళిపోయెను. మేఘము ప్రత్యక్షపు గుడారము నుంచి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము వేమము వంటి తెల్లని కుష్టి రోగము గలదాయను. చూసారా, వారు అవివేకముగా మాట్లాడుట వలన, స్నేహితులారా, మోషే మీద అహరోను మిర్యాము అవివేకముగా విరోధముగా మాట్లాడుట వలన దేవుని కోపము వారి మీద రగులుకున్నది. మిర్యాము కోట తెల్లని కుష్టి వ్యాధి కలిగినదైంది. ఈ కుష్టి వ్యాధి మిర్యాముకు రావడానికి గల కారణం ఏంటంటే తన అవివేకము గల మాటలు. అంటే బుద్ధిహీనత గల మాటలు మాట్లాడుట వలన తనకు కలిగిన ప్రతిదండన దేవుని కోపం ఆమె మీద రగులుకొని ఆమెకు కుష్టి వ్యాధి కలిగినది. కనుక దేవుడు మనల్ని అంటున్నాడు, మీరు అవివేకుల వలె ఉండవద్దు, దినములు చెడ్డవు కదా అన్నాడు. రెండవదిగా అవివేకముగా ప్రవర్తించిన వాడు సౌలు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు సమూయేలు సౌలుతో ఇట్లనెను, నీకు దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనక ఏం పని చేశాడంటండి? గట్టిగా చెప్పాలి. ఏ పని చేశాడట? అవివేకపు పనిని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యం ఎక్క నిలవదు అన్నాడు. ఇక్కడ సౌలు చేసిన అవివేక పని ఏంటంటే, దేవుని బిడ్డలారా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8-9 వచనాలలో ఓ మాట చూస్తాం. సమూయేలు చెప్పినట్టు సమూయేలు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుంచి చెదిరిపోవుట చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. పిల్లరా, సౌలు చేసిన అవివేకపు పని ఏంటంటే దేవునికి బలి అర్పించడం. దేవునికి బలి అర్పించవలసిన పని ఎవరిదంటే దేవుని సేవకునిది. సమూయేలు కాస్త ఆలస్యమైందంట రావడానికి. అంటే దేవుని సేవకుడు రావడానికి కాస్త ఆలస్యమైంది. ఈ లోపల ఈ సమూయేలు ఆలస్యమయ్యాడని సౌలు ఏం చేశాడంటే, రాజు దేవుని సేవకుడు రాలేదని రాజుగారు ఏం చేశాడంటే దేవునికి బలి అర్పణ చేశాడు. ఈ బలి అర్పణ చేయటం ద్వారా సౌలుతో దేవుని సేవకుడు అంటున్నాడు, రాజా నీ పనేంటి? రాజ్యాన్ని వేలమని చెప్పాడు దేవుడు. కానీ నీవు నీ పని మానుకొని దేవుని సేవకుని పని చేసావు కనుక ఇది అవివేకపు పని. నువ్వు అవివేకిగా ప్రవర్తించావు గనుక ఇక నీ రాజ్యము ఉండదు అన్నాడు. నీ రాజ్యం ఉండదు.
అదే అన్నాడు 13వ వచనములో 13వ అధ్యాయం 13వ వచనములో అన్నాడు, అందుకు సమూయేలు, ఇక నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్టు నీవు అవివేకపు పని చేసావు గనుక నీ రాజ్యం ఇంక నీకుండదు. చూసారా, అవివేకముగా మాట్లాడుట వలన మిరియాము కుష్టి వ్యాధి తెచ్చుకుంది దేవుని కోపాన్ని బట్టి. ఇక్కడ సౌలు తాను చేయవలసిన పని చేయకుండా దేవుని సేవకుని పని చేశాడు గనుక అవివేకపు పని చేయటం వలన తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అంటే నువ్వు కూడా అవివేకముగా మాట్లాడి రోగాన్ని తెచ్చుకుంటావేమో, అవివేకముగా ప్రవర్తించి అవివేకముగా పనిచేసి నీకున్నది పోగొట్టుకుంటావేమో. దేవుడు అందుకే అంటున్నాడు, మీరు దినములు చెడ్డవి గనుక మీరు అవివేకులుగా కాక మీరు దేవుని చిత్తము ప్రకారము ప్రవర్తించండి అన్నాడు. అవివేకము అంటే బుద్ధిహీనత, ఆలోచన శక్తి లేకపోవడము, మూర్ఖులు అనే అర్థం. ఇక మూడవదిగా దావీదు అవివేకముగా ప్రవర్తించాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. దావీదు ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. పిల్లరా, ఇవాళ మన అంశం ఏంటి? అవివేకులు. చెప్పండి అందరు, ఏంటమ్మా? అవివేకులు. దేవుడు అన్నాడు, మీరు అవివేకుల వలె ఉండవద్దు అన్నాడు. అవివేకముగా మాట్లాడి మిరియాము కుష్టి వ్యాధిని తెచ్చుకుంది. అవివేకపు పని చేసి సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను అవివేకముగా ప్రవర్తించి తిని. ఏంటి అతడు చేసిన ఆ కార్యము? అవివేకముగా ప్రవర్తించడం అంటే, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయములో 3 దేశాలను 3 రాజులను దావీదు జయించాడు. దావీదు జయించాడు తన సైన్యముతో. అయితే ఇతడు చేసిన అవివేకపు పని ఏమిటంటే, చూడండి, వాక్యాన్ని చదువుదాం. 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును చెడ్డ ప్రేరేపించాడు. 20వ అధ్యాయములో 3 దేశాల రాజులను జయించిన దావీదు కట సాతాను ఒక చెడ్డ ప్రేరేపణ ఇచ్చిందంటే, ఏంటంటే, నీవు ఇశ్రాయేలు సైన్యాన్ని లెక్కబెట్టు అని ఒక చెడ్డ ప్రేరేపణ ఇచ్చిందంట. దావీదులో ఆత్మీయమైన గర్వం వచ్చింది. ఆ 3 రాజులను జయించినది దేవుని కృప వల్ల అనుకోకుండా, నా సైన్యము బలము వల్ల నేను ఆ 3 రాజులను జయించాను అనుకొని సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు. చదవండి, కిందకి వెళితే, దావీదు యోనాతానును బెర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు లెక్కబెట్టి వారి సంఖ్య నాకు తెలియచేయడని చెప్పాను.
అందుకు యాబాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా ఇప్పుడున్న జనము కంటే 100 ఎక్కువ మందిగానే చెయ్యును. నా ఏలిన వారికి విచారమేలా, జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అన్నాడు. రాజా, నువ్వు అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నీవు ఇశ్రాయేలును కానీ లెక్క పెడితే, సైన్యాన్ని కానీ లెక్క పెడితే దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు అన్నాడు. ఎలవయ్యా చెప్పావు కానీ నువ్వు నాకు చెప్పడం ఏంటి, వెళ్ళి లెక్క పెట్టు అన్నాడు. సరే లెక్క పెట్టాడు. ఎంతమంది శూరులు ఉన్నారో, ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారో అన్నీ లెక్క పెట్టాడు. తాను అవివేకపు పని చేయటం వలన తాను ఏమి నష్టపోయాడో ఒకసారి చూస్తే 21వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు త్వరగా చదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయాలు నీ ఎదుట నేను ఉంచాను, దానిలో ఒకదాన్ని కోరుకో. దావీదు అంటున్నాడు, దావీదు, నీవు చేసిన అవివేకపు పనికి, నువ్వు చేసిన అవివేకంగా ప్రవర్తించుట వలన నీ ఎదుట నేను 3 విషయాలు ఉంచాను. ఈ 3 విషయాల్లో నువ్వు ఒకదాన్ని కోరుకోవాలి అన్నాడు. చదవండి. కావున గాదు దావీదునొద్దకు ఇచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు దేశములో కరువొచ్చుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూచి నిన్ను తరుముట, 3 దినముల పాటు యెహోవా దేవుని కత్తి తెగులు నిలుచుడ చేత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలుగు చేయుట. కావున నన్ను పంపిన వానికి యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకొని ఉన్నాను. యెహోవా మహాకృపగలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలో పడుతున్నగా కానీ. కావున యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా ఇశ్రాయేలులో 70 మంది చనిపోయారంటండి. ఎంతమంది? ఎందుకని వాక్యం అంశం మర్చిపోయారు మీరు. ఎందుకని? అవివేకంగా ప్రవర్తించాడట దేవుని దృష్టిలో. దేవుడు యుద్ధములో జయమిస్తే నా సైన్యమే నేను జయించుకున్నాను 3 రోజులు అనుకొని అవివేకంగా ప్రవర్తిస్తే దేవుడు అన్నాడు, నీవు నా ఎడల అవివేకంగా ప్రవర్తించావు గనుక నీ ఎదుట 3 ఉంచాను. 1, 3 సంవత్సరాల దేశములో కరువు కావాలా? కోరుకో, అది ఇస్తాను. లేదు 3 నెలల పాటు నీ శత్రువులను తరిమి నిన్ను నశింప చేయాలా? కోరుకో, అది ఇస్తాను. లేదు 3 దినాలు తెగులు రప్పించమంటావా? కోరుకో అన్నాడు. ఈ అవివేకపు పనికి దావీదు చాలా చింతపడన్నాడు. దేవా, నేను నీ పట్ల అవివేకంగా ప్రవర్తించుట వలన నా జనులకు శిక్ష విధిస్తూ అని చెప్పి కోరితే దేవుడట అవివేకపు పని, రాజు చేసిన అవివేకపు పనికట ఇశ్రాయేలులోకి తెగులొచ్చి 70,000 మంది చనిపోయారంట. చూసారా అవివేకము ఎంత నష్టం చేస్తుందో? అంటే బుద్ధిహీనుడుగా, ఆలోచన శక్తి లేకుండా మూర్ఖుడుగా మనం ప్రవర్తిస్తే దానిని అవివేకము అంటారు. అవివేకముగా మాట్లాడిన మిరియాము కుష్ఠవ్యాధి తెచ్చుకుంది. అవివేకముగా
దేవుని సేవకుడు అర్పించవలసిన బలి సౌలు అర్పించడం వలన తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అవివేకముగా దేవునికి విరోధముగా దావీదు లెక్క పెట్టాడు తన జనులను. తాను అవివేకపు పని చేయటం వలన 70,000 మంది ప్రాణములు పోయాయని బైబిల్ బోధిస్తుంది. కనుక దేవుడేమన్నాడంటే, మీరు దినములు చెడ్డవే గనుక మీరు అవివేకుల వలె ఉండొద్దు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి అన్నాడు. పిల్లరా, ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. 4వదిగా ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవాలి. జనులు కేవలము పశుప్రాయములను అవివేకమును బొమ్మల పూజల వలన జ్ఞానము వ్యర్థము గ్రహించ. వీళ్ళెవరు అంటే ఇశ్రాయేలులు. వీళ్ళు అవివేకముగానట బొమ్మలను పూజించడం మొదలెట్టారట. స్నేహితులారా, వీరు బొమ్మలను పూజించుచు ఏంటి వీరు చేసిన అవివేకపు పని అంటే 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమండి ఏం చేస్తున్నారట వీరు చేసే అవివేకపు పని ఏంటంటే ఆచారములను ఆకాశమందు అగపడిన చిగనములను జనులు భయపడుచు. దేవుని పిల్లలారా, వీరు చేసిన అవివేకపు పని ఏంటంటే బొమ్మలను పూజ చేయడం. దేవుని పిల్లలారా, ఆచారములు పాటించడం. వీరు చేసిన అవివేకపు పని ఏంటంటే ఆకాశములో ఉన్న నక్షత్రములను సూచనను చూసి భయపడడం. అంటే అమావాస్యను లేకపోతే మరొక రోజును వాటిని చూసి భయపడేవారు అన్నమాట. వీరి ఆచారములు ఈ దినము కూడా దేవుని బిడ్డలు చాలా ఆచారములు పాటిస్తూ ఉన్నారు. అవివేకముగా ఆచారములు పాటించడం. ఏదైనా బలహీనత కలిగితే బొమ్మల దగ్గరకు వెళ్ళి ఆ బొమ్మల దగ్గర పూజించిన తావీదులను తీసుకొని వచ్చి కట్టించుకోవడము ఇది అవివేకపు పని. స్నేహితులారా, దేవుడు అవివేకులైన వారి కొరకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనమట అవివేకపు పని చేశారు, బొమ్మలను పూజిస్తూ ఉన్నారు, అలాగునే ఆచారములను పాటిస్తూ ఉన్నారు. ఆకాశమందు కనబడిన అమావాస్య అనే వాటికి భయపడుతూ ఉన్నారు. దేవుని పిల్లారా, ఆలోచన చేసుకో. దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా అవివేక వలె బొమ్మల యొద్దకు వెళ్ళి ఆచారములు పాటిస్తున్నావేమో, మంచి చెడ్డలని ఆచారములను పాటిస్తున్నావేమో, అమావాస్య పున్నము అనే ఆచారములను పాటిస్తున్నావేమో. ఇది దేవుని దృష్టిలో అవివేకపు పని. ఆ అవివేకపు పని చేసిన వారి కొరకన్నాడు 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, దేవుడే ఆయన ఒక మాట అంటున్నాడు, యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించెను, జనములు ఆయన కోపమును సహింపలేరు. ఎప్పుడైతే నీవు బొమ్మల యొద్దకెళ్ళి తావీదులు తెచ్చి కట్టించుకుంటావో, ఎప్పుడైతే ఆచారములు పాటిస్తావో, అమావాస్య పున్నమని చెడ్డ రోజులకు వాటికి భయపడతావో, దేవుని కోపమునకు నీవు సహింపలేవంటంత కోపము నీ మీదకు వస్తుంది. వారు చేసిన అవివేకపు పని ఏంటంటే బొమ్మల దగ్గరకు వెళ్ళడము, బొమ్మలను పూజించడము. ఇది వారి అవివేకపు పని. ఆచారములను పాటించడము, ఇది వారి అవివేకపు పని. స్నేహితులారా,
భక్తుడు అంటున్నాడు ఇర్మియా, యెహోవాయే నిజమైన దేవుడు. తెలుసుకోలేదా ఇంకా మనం? ఆయనే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. ఆయనే నిత్య జీవమగల దేవుడని తెలుసుకోవాలి. ఆయనే సదాకాలము రాజుగా మనలను పరిపాలన చేసే దేవుడని తెలుసుకోవాలి. ఆయన ఉగ్రతలో మనం నిలవజాలము గనుక నీవు అవివేకముగా ప్రవర్తించిన ఎడలా దేవుని కోపము నీవు సహించలేవని దేవుడు తన వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు చేసిన వివేకం ఏంటంటే బొమ్మలను పూజించడము, ఆచారములను పాటించడము, ఆకాశ శకునములకు భయపడడమే వారు చేసిన వివేకపు పనిని, దేవుని కోపాన్ని వారు సవిచూచారని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కాలములో కూడా ఇలా అవివేకముగా ప్రవర్తించిన వారు ఉన్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపడి భాగమును చేయలేదా? చాలు పిల్లరా, ఇది ఒక పరిశీలన అన్నాడు యేసు ప్రభు వారు. ఈ మాట ఒక పరిశీలని అన్నాడు. ఏమనంటే అవివేకులైన వారలారా అనని. దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాట అన్నాడు అంటే చూడండి, 38, 39 వచనాలు చూద్దాం. ఏం చేయలేదట యేసు ప్రభు వారు? భోజనానికి ముందు స్నానం చేయలేదంట. ఆ పరిసయుడు చూసి ఆశ్చర్యపడ్డాడట. పరిసయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేసుకుందురు కానీ మీ అంతరంగములో దోపును చెడుతనము నిండి ఉన్నది. దేవుని స్తోత్రం. స్నేహితులారా, అవివేకులు చేసే పని ఏమిటంటే బయట శుద్ధి చేసుకుంటారట, శరీరాన్ని శుద్ధి చేసుకుంటారట, బట్టలను శుద్ధి చేసుకుంటారట, తలను శుద్ధి చేసుకుంటారట, ముఖాన్ని శుద్ధి చేసుకుంటారట, కానీ లోన మాత్రము పాపము చెడ్డ క్రియలు అలాగే ఉంటాయట. ఇది అవివేకులకున్న లక్షణం, ఇది అవివేకులకున్న గుణము. యేసు ప్రభువారు స్నానము చేయలేదని అంటే ఆ పరిసయుడు భోజనాన్ని పిలిచాడు. ఆ పరిసయుడు భోజనాన్ని పిలిచి యేసు ప్రభువారి కొరకు మనసులో అనుకుంటున్నాడట, ఏంటి స్నానం చేసి శుద్ధి చేసుకోలేదు అంటుకుంటున్నాడంట. అప్పుడు అన్నాడు, ఓ పరిసయుడా, నీవు పల్లెము అంటే నీ శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావు, కానీ నీ అంతరంగం మాత్రం పాపముతోనూ చెడుతనంతో నిండి ఉంది కనుక నీవు అవివేకివి అన్నాడు. ఎవరు అవివేకులు అంటే తమ శరీరాన్ని శుద్ధి చేసుకొని తమ అంతరంగాన్ని పాపమును చెడుతనముతో నింపుకున్న వారే అవివేకులని దేవుని దృష్టిలో ప్రభు తెలియచేస్తున్నాడు. స్నేహితులారా, నువ్వు కూడా శరీర శుద్ధిని పాటిస్తున్నావేమో కానీ అంతరంగములో శుద్ధి లేదేమో. అంతరంగములో ఉన్న పాపాన్ని, అంతరంగములో ఉన్న చెడుతనాన్ని కడుక్కోనకుండా నేను శుద్ధిగా ఉన్నానని అనుకుంటే వారు అవివేకులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక ఆరోదుగా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. వీళ్ళెవరు? అవివేకులైన గలతీయులారా. వీరికి కూడా అవివేకం ఉంది. అవివేకులైన గలతీయులారా, మేము ఎవరిని భ్రమపెట్టితిమి? సరే, వీరు అవివేకము గల మనస్సు ఎలాంటిదంటే 3వ వచనములో 3వ అధ్యాయం 3వ వచనంలో క్లియర్గా ప్రభు చెప్పాడు.
మా మీరింత అవివేకులైతేరా. ఎలా ఉన్నారట వీరు? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా. చూసారా, ఎవరు అవివేకులంటే ముందట ఆత్మానుసారముగా ఉంటారట. చాలా భక్తిగా, ప్రార్థనతో, విశ్వాసముతో నడుస్తారట వీరు ఆత్మానుసారులుగా. క్రమక్రమంగా వీరు ఏమైపోతారంటే శరీరానుసారులు అయిపోతారట. శరీరానుసారులు అంటే శరీరముకు కావలసిన ఇష్టము, శరీరానుసారమైన ఇచ్చలు, శరీరానుసారమైన కోరికలు, శరీరానుసారమైన పాపములు, శరీరానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటారట. వీరిని ప్రభు అన్నాడు అవివేకులు అన్నాడు. చూడండి, వాక్యములో మనము గమనించినప్పుడట అవివేకులైన వారు రోమాపత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలలో కూడా మనం చూద్దాం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అంటే శరీరానుసారముగా నడుచువారు అవివేకులు గనుక ఈ అవివేకులైన వారు దేవునికి విరోధముగా ఉన్నారు. వారు ధర్మశాస్త్రమును కంటే దేవుని వాక్యానికి లోబడరట. వారు దేవుని వాక్యానికి లోబడరట గనుక వారు శరీరానుసారమైన ప్రవక్తన బట్టి దేవుని సంతోషపట్టరట. ప్రియ సహోదరులారా, నువ్వు శరీరానుసారంగా ఉన్నావేమో. నా శరీరానికి వస్త్రాలు